హలో 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 హోల్డ్. నేను షాపింగ్ చేయడానికి రాలేదు. షాపింగ్ మాల్ ఓనర్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను. ఎవరో మీకు తెలుసా? దువ్వాడ మాధురి గారు. దువ్వాడ మాధురి గారు సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళబోతున్నారు. అసలు బిగ్ బాస్ హౌస్లోకి మాధురి గారు ఎందుకు వెళ్తున్నారు? ఆ సీక్రెట్స్ ఏంటి? ఒక్కసారి వెళ్ళి మనం కూడా మాట్లాడదాం పదండి. అసలు ఈ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనే థాట్ ఎలా వచ్చింది? మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మొబైల్ ఉండదు, బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ కి ఫైట్ చేస్తుంటారు, వాష్రూమ్ కి ఫైట్ చేస్తుంటారు. లోపల ఫిజికల్ అండ్ మెంటల్ టాస్క్లు కూడా పెట్టడం జరుగుతుంది. హాయ్ మాధురి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలనే థాట్ ఎలా వచ్చింది? అండ్ మీరు అడిగారా లేకపోతే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి పిలుస్తున్నారా? అసలు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిందంటే బిగ్ బాస్ ఎవరు అడిగినా తీసుకెళ్లారు వాళ్ళు. ఇష్టం ఉండే వాళ్ళు తీసుకెళ్తారు తప్పితే మనం అడిగితే ఎవరిని కూడా తీసుకోలేరు. సో వాళ్ళే మనకి కన్సల్ట్ చేశారు, రమ్మని పిలిచారు. కానీ ఫస్ట్ అదే స్టార్టింగ్ అప్పుడు కొంచెం నేను బిజీ ఉండే, షెడ్యూల్ అసలు అవ్వలేదు. బ్రాంచెస్ ఎస్టాబ్లిషింగ్ లో ఉన్నాం కాబట్టి వెళ్ళలేకపోయాను. సో మళ్ళీ వైల్డ్ కార్డ్ ఇప్పించినప్పుడు ముందు శ్రీనివాస్ గారు ఒప్పుకోలేదు, కానీ మళ్ళీ కొంచెం నా ఇంట్రెస్ట్ కొంచెం ఉందని ఒప్పుకున్నారు. ఓకే, యాక్చువల్గా మీరు చాలా మీరు చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు, ఏదున్నా చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ బిగ్ బాస్ హౌస్లో ఇది మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా లేకపోతే రివర్స్ అవుతుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఏదైనా సరే మనం చూపించే విధానంలో, మనం మాట్లాడే విధానంలోనే ఉంటుంది. మనం ఏమైతే చూపిస్తామో జనాలు అదే తీసుకుంటారు. సో నేను ఎప్పుడు జెన్యూన్ గా ఉంటాను, నేను ఎప్పుడు హానెస్ట్ గా ఉంటాను, నిజాయితీగా ఉంటాను. కాబట్టి నా నిజాయితీ నాకు గెలుస్తుంది, నాకు పాజిటివ్ అవుతుందా అనే నమ్మకంతోనే నేను వెళ్తున్నాను. అండ్ మ్యామ్, మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. అండ్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి కొత్తగా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇంకొంతమంది పీపుల్ ఉంటారు కదా, ఆ పీపుల్ ఇంకొంచెం చేరువదామని. కొంతమంది ఇంట్లో అమ్మాయిలు అయ్యాను, ఇంకా మిగతా ఇంటి ఆడపిల్లగా కూడా మారాలని, వాళ్ళ ఇంటి దగ్గర కూడా నేను చేరుదైనట్టు, వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉన్నట్టు టీవీ ఆడియన్స్ కూడా దగ్గర అవ్వాలని అనుకుంటున్నాను. మీ లవ్ స్టోరీలో శ్రీనివాస్ గారిని వదిలిపెట్టి మీరు ఎప్పుడూ ఉండలేదు. అండ్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మొబైల్ ఉండదు, కనెక్టివిటీ అనేది ఉండదు. సో ఏమనుకుంటున్నారు, ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? ఇది నాకు అసలు అన్నిటికంటే పెద్ద టాస్క్ ఇదే. శ్రీనివాస్ గారిని వదిలి వెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉంది, అస్సలు తీసుకోలేకపోతున్నాను. కానీ కొద్ది రోజులే కదా అని మళ్ళీ శ్రీని గారు కొంచెం నాకు. సో మ్యామ్, బిగ్ బాస్ హౌస్లో ఫుడ్కి ఫైట్ చేస్తుంటారు, వాష్రూమ్కి ఫైట్ చేస్తుంటారు, ప్రతిదానికి ఫైట్ చేస్తూ ఉంటారు. అసలు షో మీరు ఫాలో అవుతూ ఉంటారా? సో మీకు ఇంట్రెస్ట్ అంటే మీకు ఇష్టం ఉన్న కంటెస్టెంట్ ఎవరు ప్రెసెంట్ అయితే? అందరూ బాగానే ఆడుతున్నారు, అందరూ బాగానే చేస్తున్నారు. నాకు పర్టికులర్గా ఎవరికి నాకు ర్యాపో లేదు. ఓకే, సో పర్వాలేదు, అందరూ బాగానే ఆడుతున్నారు. ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు, ఎవరు గెలవాలని ఆలోచిస్తే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు విన్నర్ అవ్వాలని అనుకుంటారు. లాస్ట్ కి ప్రజలు ఒకరిని డిసైడ్ చేస్తారు. మాధురి గారు, మీకు ప్రజల్లో అయితే మంచి మార్కులే ఉన్నాయి అండ్ మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇదే ఫాలోయింగ్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత కూడా ఉంటుంది అనుకుంటున్నారా, ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నారా? ఉండాలి అనుకుంటున్నాను, పెరగాలి అనుకుంటున్నాను, ఇంకా ఆదరించాలి అనుకుంటున్నాను. మీకు మనసుకు నచ్చినట్టుగా మాధురి ఉంటే ఇంకొంచెం ఆదరించండి, ఇంకొంచెం అర్థం చేసుకోండి, ఇంకొంచెం సపోర్ట్ చేయండి, మాధురిని గెలిపించండి. సో మీరు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చూసారు. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో మీలో ఉన్న కొత్త టాలెంట్ ఏదన్నా బయటకి చూపించబోతున్నారా? అంటే మాధురి అంటే తెలియని వాళ్ళకి ఏం చూపించబోతున్నారు? ఓకే ఓకే. సో మ్యామ్, లోపల ఫిజికల్ అండ్ మెంటల్ టాస్క్లు కూడా పెట్టడం జరుగుతుంది. సో మీకు ఏది ఇష్టం? అంటే గేమ్స్, ఎంటర్టైన్మెంట్ అలాంటిది ఏది ఇష్టం మీకు? నాకు ఎంటర్టైన్మెంట్ ఇష్టం. అండ్ ఫిజికల్ టాస్క్ ఓకే, కానీ వెన్ కంపేర్ టు మెన్, ఉమెన్ ఆర్ వీక్. మెన్ తో మనం కాంపిటీషన్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు బాడీ బిల్డర్స్, బుల్డోస్ లో ఉంటే ఉమెన్ మనం అంతా ఏం చేయగలం? మన ఎఫర్ట్స్ మనం ఇస్తాం 100%, కానీ ఎంత చేసినా సరే మెన్ స్ట్రెంత్ దగ్గర మనం సపోర్ట్ చేయలేం, మన మెంటల్ స్ట్రెంత్ దగ్గర మనం సపోర్ట్ చేయలేం, అసలు కాసుకోలేదు. మన తెలివితేటల్ని కానీ మన శక్తిని కానీ అస్సలు తీసుకోలేదు వాళ్ళు ఫిజికల్ స్ట్రెంత్ మనం తీసుకోలేము. సో నాకు ఎంటర్టైన్మెంట్, మెంటల్ ఛాలెంజెస్ నాకు ఇష్టం.
ఓకే. సో మీరు వెళ్తే కాంట్రవర్సీలకి హైలైట్ అవుతారు అని చెప్పి కూడా బయట రూమర్ ఒకటి ఉంది. సో మీరేమంటారు దాని గురించి? ఓకే. సో దాన్ని మీరు నెగిటివ్ గా తీసుకోవట్లేదు. ఎవరైనా ఓకే ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటాను. ఏదైనా మన ఆలోచన విధానంలోనే ఉంటుంది. మన యద్భావం తద్భావం. ఓకే. సో మాధురి గారు, చాలా మంది ఇంట్లో ఉన్నంత వరకు ఓకే, వన్స్ మనం సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత మన మీద నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. మీరు ఆ రెండింటిని ఎలా తీసుకుంటారంటే ఈక్వల్ గా తీసుకుంటారా, నెగిటివిటీని ఎదుర్కొంటారా? నేను నెగిటివిటీని పాజిటివిటీని ఈక్వల్ గా తీసుకుంటాను. నెగిటివిటీ వచ్చిందని కృంగిపోను, పాజిటివిటీ వచ్చిందని పొంగిపోను. నెగిటివిటీ బయట చూస్తే అస్సలు పట్టించుకోను. మన వాళ్ళ నుంచి వచ్చిందనుకో ఎందుకు వచ్చిందని ఆలోచిస్తాను. మళ్ళీ ఏదైనా లోపం ఉందా, ఇప్పుడు నా దగ్గర పనిచేస్తున్నారు, వాళ్ళకి నా నుంచి నా మీద నెగిటివిటీ ఉందంటే పట్టించుకుంటాను ఖచ్చితంగా. ఎందుకు నెగిటివిటీ ఉంది, నేను ఏం లోడ్ చేశాను, ఏం లోపం చేశాను అని ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు నాతో ట్రావెల్ చేస్తారు కాబట్టి. అది ఎవరో థర్డ్ క్లాస్ థర్డ్ పర్సన్ ఎవరో అంటే అస్సలు ఓకే. నాకు ఏం తెలుసు నెగిటివిటీ నా మీద ఉండడానికి. సో చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. సో అవి మీరు ఎలా తీసుకోవడం జరుగుతుంది? ఏది మనసుకి తీసుకోరు, ఏది మైండ్ దాకా తీసుకోరు. నా కోసం ఏం తెలుసు అని వాళ్ళు నెగిటివ్ చేస్తారు, నా కోసం ఏం తెలుసు అని వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తారు. కరెక్ట్. నాతో ట్రావెల్ చేశారా, నన్ను కన్నారా, నన్ను పెంచారా, నన్ను పోషించారా, నాతో ఉన్నారా, వన్ డే అయినా స్పెండ్ చేశారు, అట్లీస్ట్ నా షేక్ హ్యాండ్ తీసుకున్నాడా, నన్ను ఎందుకు కామెంట్ చేస్తాడు, వాడికి ఏం తెలుసు అని కామెంట్ చేయడానికి. అలా కామెంట్ చేసేదాన్ని నేను ఎందుకు పట్టించుకోవాలి? మాధురి గారు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే వాళ్ళందరూ మనీ కోసమో లేకపోతే ఫేమ్ కోసమో వెళ్తూ ఉంటారు. ఆఫ్టర్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మూవీలోనో సీరియల్స్ లోనో వాళ్ళకి రోల్స్ వస్తూ ఉంటాయి. మీరు పర్టికులర్ గా బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళడానికి రీజన్ ఏంటి? నాకు ఫేమ్ ఉంది, మనీ ఉంది. దట్స్ వాట్. కూడా నాకు ప్రజలకు దగ్గర అవ్వాలని ఉంది. ఓకే. ప్రజా జీవితం నుంచి వచ్చిన మేము ప్రజలకు ఇంకొంచెం దగ్గరగా ఉండాలని, వాళ్ళింటి మనుషులా ఉండాలని, టీవీ ఆడియన్స్ కూడా దగ్గర అవ్వాలని. ఇప్పుడు ఒక వర్గం పీపుల్ కి నేను దగ్గర అయ్యాను. సో ఆ వర్గం పీపుల్ కూడా వై నాట్ మాధురి ఎందుకు దగ్గర అవ్వకూడదు? ఓకే. మాధురి గారు, లోపల చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు ప్రెసెంట్ అయితే, అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. వాళ్ళల్లో మీకు ఎవరు నచ్చకపోయినా, ఎవరికన్నా నచ్చకపోయినా మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నేను నచ్చకపోతే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అందరికీ నచ్చాలని లేదు. సో వాళ్ళు మీకు నచ్చడు, నాకు నచ్చే దేవుడు నీకు నచ్చడు, నీకు నచ్చే దేవుడు నాకు నచ్చడు, బోల్డ్ రీజన్స్ ఉంటాయి. సో నేను అందరికి నచ్చాలని లేదు, నచ్చకపోయినా సరే నాకు ఓకే, ఐ విల్ టేక్ ఇట్ పాజిటివ్లీ ఓన్లీ. మాధురి గారు, మీరు వంట చాలా బాగా చేస్తారు, మీ వీడియోస్ అన్నీ అందరూ ఫాలో అవుతూ ఉంటారు. సో బిగ్ బాస్ హౌస్లో కుకింగ్ ఛాలెంజ్ వస్తే మీరు ఏం టేస్ట్ చేయించబోతున్నారు హౌస్ మేట్స్ అందరికి? చికెన్ బిర్యానీ చేస్తా. ఓకే. అక్కడ ఏం థింగ్స్ ఉంటే దాంట్లో మేనేజ్ చేయాలి కదా, ఏది ఇచ్చినా చేస్తా. స్వీట్స్ చేస్తా, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఏదైనా. ఓకే. అండ్ మీరు డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు. హౌస్లో ఉన్న వాళ్ళందరూ తెల్లవారు లేవగానే ఒక సాంగ్ పెడతాడు బిగ్ బాస్, సో అందరూ డాన్స్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారా? ఓకే. సో మీరు ఏ టైప్ ఆఫ్ పర్సన్ అంటే కూలా, నార్మలా, అగ్రెసివా, ప్రతి దానికి కోప్పడిపోతూ ఉంటారా? ఎలాంటి ఏ టైప్ ఆఫ్ సిచువేషన్ లో ఎలా ఉండాలో తెలిసిన అమ్మాయి. కూల్ గా ఉండాలంటే కూల్ గా ఉంటా, అక్కడ కూల్ గా ఉంటే పనికిరాలి, అగ్రెసివ్ గా ఉండాలంటే అగ్రెసివ్ గా ఉంటా. ఇవన్నీ కాదు, సైలెంట్ గా ఉండాలి, నోరు మూసుకొని. ఇంకా ఇంత సిచువేషన్ అంటే నోరు మూసుకొని ఉంటా, ఏ సిచ్యువేషన్ తగ్గట్టు అలా ఉంటాను. కాకపోతే నాకు చాలా కోపం. ఓకే. సో బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళొచ్చిన తర్వాత మీకు కనుక మూవీ ఆఫర్స్ ఆర్ సీరియల్స్ ఆఫర్స్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? నాకు వెళ్ళకముందు వచ్చి ఆల్రెడీ నేను మూవీ చేశాను, రిలీజ్ కూడా ఉంది. ఇంకేమైనా వచ్చినప్పుడు చేస్తాను, నాకు ఇంట్రెస్ట్. ఓకే. అంటే మీకు ఏ క్యారెక్టర్స్ అన్నది, ఏ రోల్ చేయాలి? ఓకే, విలన్ రోల్స్. ఓకే. మీ హావభావాలు కూడా అలాగే ఉంటాయి, బట్ మీరు కైండ్ హార్టెడ్. వచ్చిన తర్వాత మాట్లాడాక అర్థమైంది. సో మీ ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉంటాయి నెగిటివ్ గా, బట్ మీరు హార్ట్ఫుల్ గా మాత్రం. నెగిటివ్ జనాలు ఎక్కువ తీసుకుంటారు కదా. కరెక్ట్. ఎంత మంచి చేస్తే ఎవరు తీసుకుంటారు? తీసుకోరు. అదే నెగిటివ్ తీసుకున్నారు అనుకో తీసుకుంటారు. మనకి ఇప్పుడు పాతకాల సూర్యకాంతంగా తీసుకోండి, ఇప్పటికి గడుసరి ఎవరైనా ఒక అత్త గడుసుగా ఉంటే సూర్యకాంతంలో ఉన్నా ఉంటారు, కానీ ఆమె ఎంత మంచిది, క్యారెక్టర్ గుర్తుంటుంది. సో నెగిటివ్ గా వాల్యూ ఉంటుంది. సో మాధురి గారు, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ లైఫ్ ఉండదు, తర్వాత ఆఫర్స్ రావు, వాళ్ళు డౌన్ అయిపోతారు అని అయితే బయట మెత్తుంది. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అదే అంటాను, మనం మలుచుకునే విధానం బట్టి ఉంటుంది. ఓకే. దాన్ని మనం ఎలా తీసుకెళ్తున్నాం, దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం, ఏ వేలో పెడుతున్నాం. బిగ్ బాస్ వల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు, బిగ్ బాస్ వల్ల లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకుంటూ డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, బిగ్ బాస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఓన్లీ రివ్యూస్ మీద బతికే వాళ్ళు ఉన్నారు,
బిగ్ బాస్ వచ్చే సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఓన్ వాళ్ళే ప్రమోట్ చేసుకుంటూ బిగ్ బాస్ కంటే చాలా మంది బిజినెస్ లో ఉన్నారు. బ్యూటీ పార్లర్స్ పెట్టారు, రెస్టారెంట్స్ పెట్టారు. బిజినెస్ పరంగా యూజ్ చేసుకోండి. అది ఛాన్సెస్ లేని వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఇస్తుంది. లైఫ్ చాలా ఛాన్సెస్ ఉంది, మనం యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఓకే, ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి వెళ్ళే వాళ్ళకి కానీ లేకపోతే బయట ఉన్న మీ ఫ్యాన్స్ కి కానీ మీరు చెప్పే మెసేజ్ ఏంటి? మెసేజ్ ఏమీ లేదు. నన్ను ఎంత ఆదరించి మీరు హౌస్ వరకు నన్ను పంపిస్తున్నారో అంతే ఆదరిస్తూ హౌస్ లో కూడా నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఓకే, అసలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలని మీకు కాల్ రాగానే శ్రీనివాస్ గారి ఆయన ఎలా ఫీల్ అయ్యారు? ఓకే, సో మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని చెప్పి ఫీల్ అయ్యారు. నన్ను ఇంత సపోర్ట్ చేసి ఈ స్థానంలో నిలబెట్టారు. ఇంతే సపోర్ట్ తో నన్ను ముందుకు తీసుకెళ్లి నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.